తెలంగాణ రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి కూడా మార్వాడీలకు సంబంధించినటువంటి ఇష్యూ చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఒక పాట క్లియర్గా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పాట రాసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు, కిషోర్ కార్తిక్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు పాట రాయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళ తెలంగాణకు మరో ఉద్యమం అవసరమా? ఏం చెప్తారు? తెలంగాణకు ఉద్యమం అవసరం లేదు, కానీ మన సంపద మనకు కావాలనేది మన ఉద్యమం. మన సంపద మనకు కావాలంటే ఇక్కడ పాలించేవాడు, పరిపాలించేవాడు, ఇక్కడ వ్యాపారం చేసేవాడు అందరూ మన వల్ల ఉండాలి. సరే, మన వల్ల లేకపోతే అదర్ పర్సన్ ఉన్నప్పుడు మనకు రెస్పెక్ట్ చేయాలా. ఒక బంధువు ఇంటికి మనం పోయినప్పుడు రెస్పెక్ట్ చేస్తాం, పిలిచి వచ్చాడని. మార్వాడి మన దగ్గరికి వలస వచ్చాడు, వలస వచ్చిన వాడి చేతుల్లో మనం తన్నులు తినాల్సిన అవసరం ఉందా? లేకపోతే మన సంపదను దోచుకుని వాడు పారిపోవాల్సిన అవసరం ఉందా వాడికి? అందుకోసమే రాయాల్సి వచ్చింది పాట. మన సంపద మనకు కావాలి, మన నీళ్లు నియామకాలు నిధులు మనకు కావాలి కాబట్టి తెలంగాణ వచ్చింది. మన సంపద మనకు ఉండాలంటే యువతకు అవకాశం కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది మా డిమాండ్. మార్వాడి పెత్తనమ్మ పైన వద్దనేది మా డిమాండ్. మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోడి వారసుడా, ఊరూరికి నీ గాడి నువ్వు బిజినెస్ లాకేడి, నువ్వు చెయ్యకురా కేడి, మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా అని చాలా చరణాలు ఉంటాయి పాట. ఈ పాటకే మన గోరెడ్డి రమేష్ అన్న పాడడం వల్ల ఆయన పైన ఎస్ఓటి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తూనే తెలంగాణ సంపద మా సంపద మనకు కావాలి, తెలంగాణ అభివృద్ధిలోకి రావాలంటే యువతకు ఉపాధి కలగాలనేది మేము డిమాండ్. అంటే ఇక్కడ మార్వాడీలు కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు వాళ్ళ వర్షన్ వినిపిస్తూ ఉంది. మేము జిఎస్టీలు కడుతూ ఉన్నాము, షాపులకి రెంట్లు కడుతూ ఉన్నాము, మేము తెలంగాణలో స్థిరపడుతున్నాము, మేము ఆల్రెడీ మాకు ఇక్కడే రేషన్ కార్డులు ఇక్కడనే అన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు, బట్ ఇక్కడ సంపద అంతా దోసుకెళ్ళిన తర్వాత ఈ 30-40 సంవత్సరాలలో ఇక్కడనే ఉండవచ్చు. కానీ మన తెలంగాణ యువకులకు ఉపాధి ఎప్పుడు రావాలి అంటే గవర్నమెంట్ ఒక స్మాల్ కే ఇండస్ట్రీ కింద వీళ్ళకి లోన్స్ ఇవ్వాలి యువతకి ఫస్ట్. రెండోది కొన్ని సబ్సిడీ లోన్స్ ఉంటాయి కుల సంఘాల పైన, ఆ సబ్సిడీ లోన్స్ ఇచ్చి వాళ్ళకు కుల వృత్తులలో డెవలప్మెంట్ చేస్తే మన సంపద మనకు ఉంటుంది. మన కల్చర్ పాడవుతుంది, మన వ్యవస్థ మొత్తం పాడైపోతుంది. ఇక్కడ యువతకు ఉపాధి లేకపోవడం వల్లనే మేము ప్రశ్నిస్తున్నాం, అంతే తప్ప మార్వాడీల పైన మాకు ఏమీ ద్వేషం లేదు. మార్వాడీలు మా శత్రువులు ఏం కాదు. మన కల్చర్ పాడవుతుంది కాబట్టి మేము మార్వాడీల పైన మార్వాడీ గో బ్యాక్, బిజినెస్ గో బ్యాక్ అంటున్నాం. మేము వ్యాపారం చేసుకోవడానికి మాకేం తెలియలేదా? తెలంగాణలో యువకులకు తెలివిలేని వాళ్ళు ఉన్నారు ఏంది? ఒక్కొక్కరు టాప్ రేంజ్ ర్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళకు జాబ్ రాకపోతే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలి. లోకల్గా ఉన్నటువంటి వ్యవస్థ బలోపేతం అయితే మనం ఏదైనా సాధించగలమని మేము చెప్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతూ వ్యతిరేకిస్తున్నాము దీన్ని, మార్వాడీస్ గోపాక్ అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తెలంగాణ యువకుల కోసం, తెలంగాణ కోసం సహాయ మంత్రిగా ఉండాలి. ఆయన గెలిచింది తెలంగాణ కరీంనగర్లో, అంతే తప్ప కానీ గుజరాత్లోనో రాజస్థాన్లో గెలవడైనా. ఆయన మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతాడు. వ్యక్తిగతంగా మంచోడైనా ఆయన ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇష్యూ ఏం జరుగుతుంది, మన సంపద ఎక్కడ పోతుందని మనం అడుగుతుంటే ఆయన రోహింగ్యాల పైన దాడిపైన మాట్లాడుతున్నారు. రోహింగ్యాలతో మాకేం అవసరం, ఆయన చేయాల్సిన పని అది. రోహింగ్యాలని పంపించాల్సింది ఎవరు? బండి సంజయ్ పంపించాలా? కేంద్ర మంత్రి ఎవరుంటే వాళ్ళు పంపించాలా? అది వదిలిపెట్టి హోంశాఖ పంపించాలా? రోహింగ్యాలతో మాకు సంబంధం లేదు, రోహింగ్యాలు ఎవరో మాకు అవసరం కూడా లేదు. వాళ్ళు చేయాల్సిన పని అంటే టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం తెలంగాణ అభివృద్ధి చెందాలని మనం అడుగుతున్నాం. వాళ్ళేమో కులాలకు మతాలకు అతీతంగా మాట్లాడుతున్నాడు, కులాలకు పైన చిచ్చు పెట్టడానికి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కుల సంఘాల నాయకులు కానీ మన వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ అందరూ ఏకమై తెలంగాణలో మన సంపద మనకు కావాలని మేము అడుగుతున్నాం. మన సంపద, మన వ్యాపారం, మన తెలంగాణ, దీనిపైన మా డిమాండ్. పోరాటం చేస్తూ ఉన్నాం, మీ పైన కూడా కేసులు, మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని కొంతమంది అంటా ఉన్నారు, నిజమేనా? భయపెట్టని చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. భయపెడితే ఒక్కడితో ఉద్యమం ఆగిపోదు, ఒక్క పడితే ఉద్యమం ఆగిపోదు. మేము వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్లో ఏ కంపెనీ, ఏ బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తుంది, ఏ కంపెనీ తెలంగాణకు ఉపయోగపడుతుందో మేము ప్రజలకు వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కేసులు అంటే కామన్గా అవుతాయి, 100 కేసులు అయినాయి కేసీఆర్ గారి మీద, అవుతాయి కదండి. ఉద్యమం చేశారు కదా కేసీఆర్ గారు, గద్దర్ గారి పైన కేసులు అయినాయి, చాలామంది ఉద్యమ నాయకులపైన కేసులు అవుతాయి. బట్ మా డెవలప్మెంట్ అడుగుతున్నాం తప్ప మేము స్వార్థం కోసం మాట్లాడుతున్నాం. మన ఒక్కడి స్వార్థం కోసం మాట్లాడుకుంటే నేను ఏదో పని చేసుకుంటా, నేను బతకడం కోసం, నేను అందరి కోసం మాట్లాడుతున్నా. 5 కోట్ల మంది తెలంగాణ జనాల కోసం నేను మాట్లాడుతున్నా తప్ప ఇక్కడ కేసులు జరగని, ఇంకేదైనా జరగని, ఏది జరిగినా అదంతా బాధ్యత ప్రభుత్వం వహిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ డెవలప్మెంట్ అనే మాటనే మాట్లాడుతున్నాం, అంతే తప్ప ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలంటున్నామండి. అంతే తప్ప ఎవరు మార్వాడీల కోసం మీరెందుకు ఒత్తాసు పలుకుతారు? వాళ్ళు ఇచ్చే డబ్బులకు కకృతి పడితే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. మా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము అడుగుతున్నాం, మీకు రిక్వెస్ట్ అడుగుతున్నాం. మేము దాడి చేస్తున్నామా? మార్వాడి మీద ఎప్పుడైనా దాడి చేసామా? చేయలేం కదా, ఎవరి మీద దాడి చేయట్లేదు. వాళ్ళు ఏమైనా ఆలోచించని, ఏది జరిగినా ఈ ఉద్యమం ఆగదండి. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి బాధ్యత తీసుకుంటే ఈ మార్వాడీకి సంబంధించినటువంటి గోబ్యాక్ అనే దాన్ని ఎట్లా చర్యలు తీసుకుంటారు? ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కొన్ని డిఆర్డిఏ లాంటి ప్రాజెక్టులు ఉంటాయి కదండి. ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కింద డబ్బులు ఇస్తారు లోను.
అట్లా యువతకు కూడా లోన్స్ ఇచ్చి వాళ్ళు ఒక్కొక్క ఏ వ్యాపారం పెట్టుకుంటాడో దానిపైన లోన్ ఇచ్చి సుమారు ఒక 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, దాంట్లో 2% 3% ఇంట్రెస్ట్ కట్ చేసే మంత్లీ కట్టాలని పెట్టుకున్నప్పుడు నీకు ఒక సంస్థ అనేది నిర్మితం అవుతుంది. ఒక మొబైల్ షాప్ కావచ్చు, ఒక కిల్లి కొట్టు కావచ్చు, ఒక టీ కొట్టు కావచ్చు, ఒక హోటల్ కావచ్చు, ఒక పద్మశాలీలు చేసే వస్త్ర వ్యాపారం కావచ్చు, రెడీమేడ్స్ కావచ్చు, ఇవన్నీ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కదండి. ఇది ఉండకుండా మన వ్యవస్థ బాగుండాలి, మన యువత బాగుపడాలని మేము అడుగుతున్నాం. రిక్వెస్ట్, ఇది డిమాండ్ కూడా మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యువత బాగుండాలి, వాళ్ళకు ఉపాధి చూపించండి అని అడుగుతున్నాం. మార్వాడి గో బ్యాక్ మీన్స్ మనం డెవలప్ అయ్యేంత వరకు మార్వాడితో మనకు అవసరం లేదు, మనం డెవలప్ అవ్వాలి కదా. మరి దానికోసమే మా డిమాండ్స్ అన్నీ. అంటే మొన్న రీసెంట్గా జరిగిన ఏదైతే ఇష్యూ జరిగిందో, ఒక దళితుని కొట్టిన అంటున్నారు. సో దాంతోపాటు చెలరేగుతోంది ఉద్యమము, అమన్గల్లో కూడా చాలా ఇష్యూ జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు ఉన్న పలంగా మీరు ప్రభుత్వాన్ని కావచ్చు, మీరు లేకపోతే మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు? మా బాధ్యత ఏంటంటే మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే తెలంగాణ యువత కోసం మాత్రమే. తెలంగాణ యువత విచ్ఛిన్నమైపోతే తర్వాత బానిస అయిపోయి సూసైడ్ చేసుకుని చనిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతే కదండి. ఒక 40 సంవత్సరాలు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు? ఏం సాధించకపోతే చనిపోవడం ఒకటే ఉంటుంది. అది జరగొద్దంటే ఉపాధి కల్పించాలని అడుగుతున్నాం. ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తుంటాయి. బట్ ఇప్పుడు వాడు మార్వాడి వచ్చి ఒక దళితుని కొట్టాడు, ఇంకోని కొట్టాడు అంటే రోజు జరిగే వాడికి కోపం వచ్చిందో వీడికి కోపం వచ్చిందో గొడవ జరిగిందో, గొడవకు దీనికి సంబంధం లేదు. మేము అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే నువ్వు తెలంగాణ పైన పెత్తనం ఇప్పుడే గొడవ స్టార్ట్ అయిందంటే ఇంకొక 3 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరిని రోజుకొని చంపేస్తారు. అప్పుడు ఎవరిని అడగాల పోయి? ఈరోజు గొడవ జరగొద్దంటే ఫస్ట్ మార్వాడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమున్నాయి, వాడు ఏం ట్యాక్స్ కడుతున్నాడు, వాడు జీఎస్టీ ఏంది, వాడు ట్రేడ్ లైసెన్స్ ఏంది, ట్రేడ్ మార్క్ ఏంది, ప్రభుత్వంలో చట్టబద్ధంగా వాడు వ్యాపారం చేస్తున్నాడో దానిపైన ఎంక్వైరీ చేసి ఎస్ఓటి పోలీసులు అక్కడ నిజాయితీ ఏంటో నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళపైన వీళ్ళు దాడి చేయాలి. తెలంగాణ వాళ్ళు గవర్నమెంట్ దాడి చేయాలి. మేము దాడి చేయడం కాదు. మేము ఎందుకు దాడి చేస్తాం? వాళ్ళపైన మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మా డిమాండ్, రిక్వెస్ట్ కూడా. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలా, యువతకు ఒక ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అంతే. మనతో పాటు వైశ్య సంఘం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం మార్వాడీలకు సంబంధించిన ఇష్యూ పైన. అన్న, ఎట్లా చూస్తారు? మార్వాడీలకు సంబంధించి గో బ్యాక్ అంటున్నారు, ఇది ఉద్యమం ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది గ్రౌండ్ లెవెల్లో? ఒకటే, వారు ఏదో వ్యాపారం కోసం బతకనీకి వచ్చారు. చాలా ఆడ వరకు ఓకే, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ఏదైనా దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ స్థాయి దాటిపోయి మనమే దాడి చేసేటువంటి స్థాయి తెస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాము. గోబ్యాక్గా తరిమి కొట్టినా మేము ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మా అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులు మనం అందరం చూస్తూ ఉన్నాము. ఇవాళ వందలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకొని ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి వ్యాపారం లేకుండా, వాడు నాణ్యమైనటువంటి సరుకు తీసుకురాకుండా డూప్లికేట్ సరుకు తీసుకొని వచ్చి తక్కువ ధరకు అమ్మి మన అస్తిత్వాన్ని దెబ్బతీసి స్థానికంగా వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో నష్టం చేస్తూ పెత్తనం చేసుకుంటుండు. ఆడికి కూడా మేము ఊరుకున్నాం, కానీ దాడి చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా సరైన టైంలో తిరిగి కొడతాం. దాంట్లో ఏమాత్రం వాళ్ళది కావాల్సుకొని మా మీద ఈ విధంగా మాట్లాడుతున్నాను కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు వ్యాపారం వాళ్ళదంటే కిరాణా వ్యాపారం కులవృత్తి మాది వైశ్యులది. మళ్ళీ ఆయన కులవృత్తి ఏమో మాకు తెలియదు. మార్వాడి, జైన్, గుజరాతీ, సింధీ, మళ్ళీ వాళ్ళ కులవృత్తి ఏందో తెలియదు. వాడు ఏదో రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిండు. వాని దాంట్లో కూడా అనేక కులాలు ఉన్నాయి, అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఇక మా కుల వృత్తులకు వాడొచ్చి మమ్మల్ని అనడండి, అట్లా కాదు కదా. మేమేమంటున్నాము, మీ వ్యాపారాలు మీరు సమన్వయంతో చేసుకొని మీ సంస్థలు మీరు జరిగిన తప్పు మీద దాన్ని సవరించే ప్రయత్నం చేస్తే సంతోషం. లేదా తిరుగుబాటు అంటే మా తిరుగుబాటును కూడా మీరు తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరంటే ఇక్కడ గడ్డ మీద పుట్టినాం, తెలంగాణ ఉద్యమం చూసినాం, ఇంకో ఉద్యమం, మళ్ళీ ఒక ముల్కీ ఉద్యమం వస్తే ఏంది పరిస్థితి? ఆ రోజు ముల్కీ ఉద్యమం సంగతి తెలుసు కదా. అప్పుడు మళ్ళీ తట్టుకునే ప్రసక్తి ఉండదు. కాబట్టి అట్లా కాకుండా సమన్వయంగా వ్యాపారం చేసుకునే సంతోషం ఆలోచన తీసుకొని వస్తే మంచిది. లేకపోతే తిరుగుబాటుకు పూర్తిగా సిద్ధంగా ఉన్న తరిమి కొడతాం. గోబ్యాక్ కాదు, మేమే తరిమి కొడతాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలుకుతా ఉన్నాడు మార్వాడీలకు. వారు ఏ ఆలోచనతో మాట్లాడారో కొంత వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను భారతీయ జనతా పార్టీకి నేను కూడా కొంత చింతిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక సున్నితమైనటువంటి అంశాన్ని వారు చాలా లోతుగా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సరే, వారి మీద అధికారంగా పార్టీ ప్రకటన ఏం లేదు, వారు మాట్లాడింది అయితే విన్నాం. దాని మీద మా పార్టీ దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల యొక్క అండదండలు భారతీయ జనతా పార్టీకి అవసరం. దాని మీద కూడా మరొకసారి ఇచ్చేసే ప్రయత్నం చేస్తాం. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇవంటే ఇవాళ తెలంగాణ బిడ్డల తరఫున ఉండాల్సింది పోయి వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నట్టు దీని మీద వ్యతిరేకత కూడా వస్తూ ఉంది కదా. అంటే మద్దతు ఎక్కడ తెలపలేదు. వారు అన్నారు దీని వెనుక కుట్ర వెనుక ఏదో రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. మేబీ వారికి తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలు, స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైనా ప్రో చేస్తుందో, ఒక ఉద్యమానికి
వారు దీనివల్ల లబ్ధి పొందేటువంటి కాంగ్రెస్ లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు వారు దానికి పురోగున్నది కాంగ్రెస్ అనే మాట మాట్లాడి తప్ప వారికి మద్దతుగా అన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు వాళ్ళు, మరి మీరేమో సమర్థిస్తాం. వ్యతిరేకీయడం అని కాదు, వ్యతిరేకం కాదు. దాని వెనకాల దాన్ని ఇంత పెద్ద కుట్ర చేయొద్దు, కుట్ర జరుగుతుంది అన్నారు తప్ప దాన్ని ఇచ్చేసిన లేదు. మరి స్థానికులను ఎవరిని కూడా తప్పుపట్టలే కదా, వారు ఎక్కడ కూడా తప్పుపట్టలేదు. సమన్వయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఏమంటున్నా, నేను మిమ్మల్ని కొట్టినా మీరు నన్ను కొట్టినా నాకు కూడా దెబ్బ తగులుతుందిగా, నేను మిమ్మల్ని కొట్టినా నాకు కూడా దెబ్బ తగులుతుంది కదా. అదే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు. మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కూడా వారు ఈ సున్నతమైనటువంటి అంశం కాబట్టి కొంత ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదైతే వేరే కోణమే అనుకుంటున్నాను నేను. ఆవిడ మాత్రం ముమ్మాటికి తప్పు. తామే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆవిడ లాస్ట్ టైము హైదరాబాద్ పార్లమెంట్గా పోటీ చేసిర్రు. ఇప్పుడు రేపు గోషామాయి లేదో ఎక్స్పెక్ట్ చేస్తారేమో, దాని గురించి ఏమైనా ఉన్నట్టు. కానీ ఆవిడకి చెప్తా ఉన్నాం, ఇది ముమ్మాటికి తప్పు. అంటే గుజరాతీ మార్వాడీలు ఓట్లు వేస్తే గెలవరు, వాళ్ళే ఓట్లు వేయాలనుకుంటే మళ్ళీ మేమెందుకు? సరే అట్లా కూడా రెడీ ఉన్నాం, రమ్మనండి. రేపు భారతీయ జనతా పార్టీలో మేము లేమా? గుజరాతీ మార్వాడీలతోనే ఆమె అవుతుందా? ఏదైతే చూస్తాం కదా, వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మేము కూడా చూపిస్తాం, ఏం చేయాలో అది చేస్తాం. దానికి కూడా సరైన ఆన్సర్ ఇవ్వాలి కదా ఆమె. ఆవిడ తప్పు. సరే ఆవిడ అత్యుత్సాహం చేసి మరి ఏం మాట్లాడిందో ఏం సంగతి తెలియదు. మళ్ళీ ఆమెను ఎవరు మాట్లాడారో ఏం చేసారో అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు మాట్లాడేటప్పుడు 1-4 సార్లు అన్ని విషయాల మీద పూర్తి స్థాయిగా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఏదో ఒక వర్గానికి మద్దతుగా మాట్లాడే అవసరం లేదు. సున్నితమైనటువంటి అంశం, ఈ సున్నితమైన అంశాన్ని అట్లా మాట్లాడుతూ చూడాలి. మన పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే అధిష్టానం దీని మీద ఏం ఆలోచిస్తే చూడాల్సిన అవసరం ఉంది. అందరూ గోబ్యాక్ అంటున్నారు, ఇక్కడ ఉన్న బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు మారడీల వల్ల. మరి ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోవాలి, ఎవరు పరిష్కరించాలి దీన్ని, ఏం చెప్తారు? ఇక దీంట్లో ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి అంశం. వారు మన సంస్కృతిని తప్పుబట్టి, మన ఆచార వ్యవహారాలను తప్పుబట్టి, దసరా పండుగ మనం బతుకమ్మ ఆడతాం, వాడు దాండియాన్ని మనం బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు. మన మీద మనం బతుకమ్మ ఆడతాం, వాడు బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు. మన పాటను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమమే పాట. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిందంటేనే ఒక పాటతో వచ్చింది. మన పాటని మన సంస్కృతిని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా సున్నితమైన అంశం. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద స్పందించలేదు, ఎవరు ఎక్కడ మాట్లాడలేదు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్టున్నాడు, వారు ఏం మాట్లాడారో కూడా నాకు పూర్తి స్థాయి తెలియదు. కానీ ప్రభుత్వము దీని మీద పూర్తి స్థాయి మాట్లాడి దాని మీద ఆలోచిస్తే దానికి పులి స్టాప్ పడుతుంది. లేకపోతే ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున వచ్చే అవకాశం ఉంది. అమల్గల్ ప్రాంతాల్లో దాదాపు షాపులు క్లోజ్ చేసి అక్కడ ధర్నాలు చేస్తున్నారని అనిపిస్తా ఉన్నది. ఆమన్గల్ విషయం వేరండి. అది 2019లో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా మార్వాడి గుజరాతీ వ్యాపారస్తుల యొక్క ప్రాబల్యం పడిపోయి చాలా ఇబ్బందులు అయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మార్వాడీలతో వారు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమని, ఇంకా మీరు వ్యాపారాలు వేరే వాళ్ళని చేయొద్దు, ఇంకా రావద్దు, ఈడి వరకే మీరు ఆగాలి, ఎవరిని రాకుండా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మీది అని అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపార సంస్థలతో వాళ్ళు ఒక కమిట్మెంట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి లేదు. అయితే రీసెంట్గా ఒక షాప్ ఎవరో పెట్టినప్పుడు వాళ్ళు వెంటనే చెప్పారు, బంధుకు పిలిపించినప్పుడు అక్కడున్న స్థానిక మార్వాడీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఆ పెట్టిన షాప్ని పూర్తి స్థాయిలో బంద్ చేసి దానికి లాక్ వేసి పరిష్కరించారని మనకు మాత్రం తెలిసింది. అంటే ఎక్కడ కూడా స్థానికంగా వారి ప్రాంతాల్లో వాళ్ళు బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా తగ్గాల్సిందే. ఇలా ఒక ఆమన్గల్ జరిగింది, రేపు అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో జరగవచ్చు. ఒకటే విషయము, సామరస్యంగా వారు వ్యాపారం చేసుకుంటే సంతోషం, తిరుగుబాటుకు వస్తే మాత్రం తట్టుకునే ప్రసక్తి అయితే వాళ్ళకి లేదు. ఈ విషయాన్ని ఎట్లా చూస్తారన్న? సికింద్రాబాద్ మార్కెట్కి సంబంధించి ఒక దళితుని కొట్టిన అంశము, అదేదో చిన్న అడిగినందుకే మార్వాడీలు అందరూ వచ్చి ముక్కుమ్మడిగా దాడి చేసిరు అంటున్నారు. ఇప్పుడు ఇదంతా మనం మూలమే అది కదా, ఈ మూలం అంతా అదే కదా. నువ్వు బతకనీకి వచ్చినావు, వ్యాపారం చేసుకుంటున్నావు, వ్యాపారము ఉద్యోగం నీది సరిపాయి, వచ్చి ఇక్కడనే స్థానికుల మీద నువ్వు దౌర్జన్యం చేసే పరిస్థితి ఉంటే వదిలే ప్రసక్తే లేదు. ఆ తిరుగుబాటు ఇదంతా కదా, ముమ్మాటికి తప్పు. ఇప్పటికైనా వారిలో ఏదైతే వాళ్ళ సంస్థలు, చాలా అనేక సంస్థలు ఉన్నాయి, మహేష్కరీ సమాజ్ కానీ, జైన్ సమాజ్ కానీ, మార్వాడీ సమాజ్ కానీ అనేక సంస్థలు ఉన్నాయి. వారంతా కూడా సమన్వయంగా ఆలోచించి వారంతా ఒక ప్రెస్ మీట్ పెట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారం, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏమని, ఆ జరిగిన దానికి మేము తప్పు, దాన్ని మేము ఖండిస్తున్నాము, దాని మీద చట్టపరమైనటువంటి శిక్షలకు మీరు పొండి, దాని మాకేం అభ్యంతరం లేదు, మమ్మల్ని మేము వ్యాపారం మేము చేసుకుంటాము, మాకు మీరు ఇబ్బంది కలిగించడం అనేటువంటి భావన తీసుకొని వస్తే చాలా సంతోషం. అంటే మీరు అన్నట్టు సాల్వ్ చేసే దిశ పోకుండా ఫోన్ చేసి బెదిరింపు కాల్ చేస్తున్నారంటూ మన రీసెంట్గా తెలంగాణ శ్రామకు సంబంధించి ఆ పిల్లోని అన్నని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని మీద కూడా చాలా కోపం వచ్చింది. నేను ఆ వీడియో విన్నప్పుడే విన్నా. వాళ్ళు లాస్ట్కి వారు మాట్లాడేటువంటి భాష, వేష, వ్యవహారం, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణనే కించపరుస్తున్నాడు. ఒకసారి మేము తట్టుకుంటే ఆయన ఇంట్లో పనిచేసేటతోనే చెప్పుతోనే కొట్టిస్తాం మేము, మా గురించి ఇంకా తెలియదేమో.
ఏం అది కాదు కదా, ఒక స్థాయి వరకు ఉన్నప్పుడు ఎక్కడ వరకు ఉంటే ఆడ వరకు మంచిది, కాకుండా శృతి మించితే మమ్మల్ని కూడా తట్టుకునే తెలంగాణ ఉద్యమం అంతా చూసినాం, ఎన్ని కేసులు అనుభవించినాం. మళ్ళొక్కసారి ఒక ఉద్యమానికి లేవెత్తినప్పుడు అప్పుడు తట్టుకునే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఆడ వరకు రాదని ఆశిస్తున్నా. దేశంలో వచ్చిన ఆర్థికపర మార్పులు ఏవైతున్నాయో ఈ న్యూ లిబరలిజం అని లేదా నయా లిబరల్ ఏదైతే వచ్చిందో అది ఇవాళ గ్రామీణ వ్యవస్థను అస్థిరపరిచేదాకా వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర పోరాటం ఏదైతుందో, రాష్ట్రం కావాలని పోరాటం ఏదైతుందో, తెలంగాణ వెనుకబడిన ప్రాంతమని, తమకు న్యాయంగా రావాల్సిన నీళ్లు రాలేదని, నిధులు రాలేదని, నియామకాలు జరగలేదని, మా ఉద్యోగాలు మావే, మా భూమి మాదే, మన సంపద మాదే అని మనం అన్నాం. కానీ మన వ్యాపారాలు కూడా మనవే అనేటువంటి నినాదం అప్పుడు రాలేదు. కానీ ఒక దశాబ్ద కాలం తర్వాత ఈ పెట్టుబడి ఏదైతే బయట నుంచి వస్తున్నదో, ముఖ్యంగా మార్వాడి లేదా ఈ బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో, క్రమక్రమంగా ఈ గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఉండేటువంటి షాప్స్ను కొనడము, వాళ్ళ పెట్టుబడితో వీళ్ళు పోటీ పడలేకపోవడం, అది ఒక అస్థిరత తీసుకొచ్చి మన భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళ చిన్న చిన్న వ్యాపారస్తులు కలిగింది. ఇవాళ తెలంగాణ చిన్న వ్యాపారస్తులందరూ కూడా సమావేశమై మా వ్యాపారాన్ని ఎట్లా మీరు కాపాడుతారు, మాకు రక్షణ ఏమిటి, మా భవిష్యత్తు ఏమిటి, ఇలా పెద్ద పెట్టుబడితో వచ్చేవాళ్ళతో మేము పోటీ పడగలమా, అదే కదా తెలంగాణ ఆంధ్ర వాళ్ళతో పోటీ పడగలదా అనేటువంటి దాంట్లో తెలంగాణ వెనుకబడటం వలన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అంత పెట్టుబడి లేని వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా చితికిపోతుంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆకాంక్ష కొరకు పోరాడిందో అది వాళ్ళ పెద్దగా దెబ్బతిన్నది. కనుక ఒక వెనుకబడిన ప్రాంతంలో వెనుకబడినటువంటి వర్గాలు ఏవైతే వాళ్లకు రక్షణ కల్పించడమే తెలంగాణ కదా, అది వాళ్ళు మనం సాధించలేకపోయాం. కనుక జయశంకర్ గారు ఒక మాట అనేవాడు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణానికి జరగవలసిన పోరాటం తెలంగాణ పోరాటం కంటే పెద్ద పోరాటం జరగవలసి ఉంటుంది. ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణమై చితికిపోతున్న వాళ్ళందరినీ, అది చేనేత కార్మికులే కావచ్చు, లేకపోతే గ్రామంలో ఉండే స్వర్ణకారులే కావచ్చు, గ్రామంలో ఉండే వ్యాపారస్తులే కావచ్చు, గ్రామంలో ఉండే వ్యవసాయదారులే కావచ్చు, వీళ్ళందరినీ కాపాడి ఒక మానవీయమైన ప్రజాస్వామ్యమైన అందరికీ కాస్త భద్రత కలిగినటువంటి తెలంగాణ మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సింది అనేది వాళ్ళ చర్చలో భాగంగా వస్తున్నది. దాని గురించి మళ్ళీ తెలంగాణ పునరాలోచించవలసిన అవసరం ఒక సందర్భం వచ్చిందనేది ఇవాళ మనము మీడియా కూడా దీని మీద లోతైన చర్చ జరపాలని అంటే మా ఆకాంక్ష. అంటే కులవృత్తులు ఈ మార్పు వచ్చిన పెద్ద మార్పు పెద్ద వాళ్ళతో చిన్న వాళ్ళు పోటీ పడలేరు. కులవృత్తులు నాశనం కావాలంటే ఇప్పుడు చేనేత కార్మికులు, లేకపోతే కుమ్మని వాళ్ళు, లేకపోతే చెప్పులు వేసుకునేది. ఇది గ్రామంలో ఒక ఆర్థిక వ్యవస్థ ఇంటర్డిపెండెంట్, ఒకరి మీద ఒకరు ఆధారపడిన వ్యవస్థ ఉండేది. ఇప్పుడు వ్యాపారస్తులు మా గ్రామంలో వాళ్ళు వ్యవసాయం నెల జీతంలో వచ్చినట్టు రాదు కదా, వాళ్ళు పంటలు పండినప్పుడు వస్తాయి, పంటలు పండేదాకా వాళ్ళు ఆగేవాళ్ళు, వస్తువులు ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు, బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇచ్చి వ్యవసాయం పండిన తర్వాత పంటలో వచ్చినప్పుడు వారిని తీర్చేవాళ్ళు రైతు. ఇవాళ ఆ సంబంధం పాడైపోయి, ఆ సంబంధం దెబ్బతినడం వలన రైతు మీద వ్యాపారస్తుకు నమ్మకం లేదు, వ్యాపారస్తు మీద రైతు మీద నమ్మకం లేదు. ఇవాళ వెళ్ళి నేను తర్వాత ఒక 2 నెలల తర్వాత ఇస్తానంటే వ్యాపారస్తుడు వినాయకే లేడు, ఇస్తాడో లేదో అనేటువంటి అనుమానం వాళ్ళకుంది. వాళ్ళు మనకి వాళ్ళ కనీసమైన అప్పు కూడా ఇస్తారు లేదని వీళ్ళకు, అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం అయితే కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామంలో ఉండిందో, వ్యాపారస్తులకి గ్రామ ప్రజలకు ఉండే సంబంధం ఒక మానవీయ సంబంధం ఉండేది, ఒకరి మీద ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం వాళ్ళ అది ధ్వంసమవుతున్న సందర్భంలో వ్యాపారస్తులందరూ చాలా అస్థిరత ఫీల్ అవుతున్నారు. కనుక ఈ వ్యాపారాలని కాపాడి వాళ్ళకు ఒక భద్రత కలిగినటువంటి జీవితం కల్పించవలసిన ఒక అవసరం వాళ్ళు ఉన్నది అనేది మనం గుర్తించాలి. మార్వాడీలే అని కాదు, మార్వాడీలు బిజినెస్ రంగంలో ఉన్నారు. కానీ ఎక్కువ సంపద ఉన్నవాళ్ళు, ఎక్కువ పెట్టుబడి ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు వస్తే చిన్న చిన్న వాళ్ళు పోటీ పడలేకపోతున్నారు. వ్యాపార రంగంలో బహుశా కొంత మార్వాడీల ప్రాధాన్యత ఉండొచ్చు, కానీ ఇవాళ భూములు కొంటున్న వాళ్ళు, 100,000 ఎకరాల భూములు కొంటున్నటువంటి వాళ్ళు, తర్వాత ఎవరైతే చాలా విపరీతంగా డబ్బులు ఉన్నాయో వాళ్ళతో చిన్నవాడు పోటీ పడలేడు. చిన్నవాడిని రక్షించుకోవడం ఎట్లా అనేది సమస్య. అది వ్యాపార రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, అది ఏ రంగంలో అయినా కావచ్చు. బలహీనని కాపాడడం ఎట్లా అనేటువంటి వాళ్ళ సమస్య.
కనుక మార్వాడీలు ఎందుకంటున్నా అంటే కొంత వ్యాపారంలో కాస్త బలంగా ఉన్నారు, చాలా కాలంగా ఉన్నారు. అయితే మొదటి తరము మార్వాడీలకి ఇప్పుడు వస్తున్న మార్వాడీలకు చాలా పెద్ద తేడా ఉందని వ్యాపారస్తులు అంటున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో మేము పోటీ పడలేము. అప్పుడు వాళ్ళు కలిసి జీవించాం. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు, మా వ్యాపారం మేము చేస్తున్నాం. ఇవాళ వాళ్ళ వ్యాపారం మా వ్యాపారం కొనేదాకా వచ్చారు. కనుక మాకు వాళ్ళ అస్థిరత వచ్చి మా భవిష్యత్తు ఏమిటి, మా వ్యాపారం ఉంటుందా లేదా అనేటువంటి అంకెత్తి వచ్చింది మొత్తంగా. కనుక మొత్తం మార్వాడీలంతా ఎక్స్ప్లాయిటేషన్ కాదు, కానీ వ్యవస్థలోనే ఒక మార్పు వచ్చింది. ఆ మార్పుల్ని వీళ్ళు పెద్దవాళ్ళతో మనం పోటీ పడలేదు. వాళ్ళకున్న సంపద మన దగ్గర లేదు. చిన్న దుకాణాలని కొనేస్తే మాకు రేపు భవిష్యత్తు ఎట్లా, మమ్మల్ని ఎవరన్నా కాపాడాలి. రాజ్యము ప్రభుత్వము మాకు రక్షణ కల్పించడానికి ఏదైనా చట్టం తీసుకొచ్చి ఒక 5 లక్షల జనాభా ఉన్నట్టు పట్టణాలలో బయటి కాకుండా మేమే వ్యాపారాలు చేసుకుంటామో ఆ వ్యాపారాలకు భద్రత కలిగించాలని వాళ్ళు అడుగుతున్నారు. దాంట్లో న్యాయం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించవలసిన అవసరం. మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. ఒకవైపు బీజేపీ నాయకులకు సంబంధించి మాధవీలత మార్వాడీస్లకి మద్దతు ఇస్తూ ఉన్నది, కానీ మనతో ఉన్నటువంటి నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? మీ నాయకురాలు మార్వాడీలకు మద్దతు చెప్తా ఉంటున్నారు, మీరేం చెప్తారు? అన్న, మేము 13 ఏళ్ళ నుంచి పార్టీలు ఉన్నా అన్న. 14 ఏళ్ళ నుంచి నేను పార్టీలు ఉన్నా. ఇప్పుడు మాధవీలతో వచ్చి 2 ఏళ్ళు కూడా కాలే కదన్న. ఆమెకు అంత ఎలివేషన్ ఎందుకు? ఎందుకంటే ఆపర్చునిటీ క్రైసిస్. మాకు ఆపర్చునిటీ ఇవ్వరు. కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి టైంపాస్ చేయడానికి ఎవరికో సంబంధించిన యోగా కలిసి చేస్తున్నంత మాత్రాన టికెట్లు వాళ్ళకి అప్పచెప్పడము ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఒక నాయకులకు సంబంధించిన వాళ్ళు యోగా మేట్స్ అయిపోతే ఇక్కడ టికెట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. మాలాంటి కార్యకర్తలకు బాధ్యతలు ఇవ్వరు, మాకు ఏం చెప్పరు. ఇదే మాధవీలత గారు షోలాపూర్లో ఎలక్షన్ నిమిత్తం వెళ్ళి అక్కడున్న బీజేపీ నాయకులని, ఈమె స్టార్ క్యాంపెయినర్ మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు, అక్కడెళ్ళి ఖర్చుల నిమిత్తం మాకేమన్నా ఇస్తారా లేదా అన్న విషయం ఆమె అడిగిందా లేదా అనేది ఆమెనే అడగండి, నేను చెప్పడం కాదు. అక్కడున్న నా సన్నిహితుడు వచ్చేసి నాకు ఈ విషయం చెప్పాడు కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నాను. మరి అమ్మ, నువ్వు 250 కోట్లు వైట్లో చూయించుకున్నావు. ఆ 250 కోట్లు ఎవరి గురించి? షో పుట్టప్ చూపించడానిక? నీకు దగ్గర డబ్బు ఉంది, డబ్బు ఉంటేనే బీజేపీలో టికెట్ ఇస్తారని అనుకుంటే మరి నీ డబ్బులు నీ దగ్గరనే పెట్టుకో. మరి నువ్వు ఎలక్షన్ నిమిత్తము బూత్ ఖర్చుల నిమిత్తం ఎంతమందికి ఎన్ని రకాలుగా డబ్బులు ఇచ్చినావు? ఒక్కరు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు ఆమె షో తప్పితే వేరేదేం లేదు. అక్కడ ఉంటే హిందువులకు అన్యాయం జరిగితే ఆమె హిందువుల కోసం ఏం నిలబడ్డది ఇవాళ వరకు? ఆమె ఏం త్యాగం ఏముంది? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా చనిపోయారా? 1200 మంది తెలంగాణ కోసం బలయ్యారు. ఇవాళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళన్నా బలయ్యారా? సరే, ఆమె ఇప్పుడు నేను ఎన్నో ఇంటర్వ్యూలు చూసినాను. ఆమె అంటుంది నా పిల్లలు ఐఐటీలో ఐఐఎంలో చదువుతుర్రని. మరి నీ పిల్లలని నీ ఫ్యామిలీని ఎందుకు చూపిస్తలే అమ్మా? నువ్వు కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు నువ్వు పబ్లిక్ లైఫ్లో నీ ఫోటోలు పెట్టు. ఇప్పుడు ఇవాళ ఏమన్నా అంటే నువ్వు ఊగిపోయి నేను అది అని అంటున్నావు. ఎవరు ఏంది పూర్వత లేదు? నువ్వు ఎక్కడ ఏంది? నీ సంగతి ఏంది? నువ్వేదో సైదాబాద్కి వెళ్ళి వచ్చినావు అని. నువ్వు సైదాబాద్కి వెళ్ళి ఏడికి వచ్చినావు? నువ్వు సైదాబాద్కి ఎప్పుడు వచ్చినావు? ఏడికెళ్ళి వచ్చినావు? నువ్వు చెప్పు. ఇప్పుడు నా నేటివ్ ఇది, నేను ఇక్కడ ఉన్నా, నేను నా ఎడ్యుకేషన్ ఇక్కడ అయిందని నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తా. ఆమె ఏం చెప్పలేదు. ఓవర్ నైట్ సూపర్ స్టార్ అవ్వాలనే కోరిక తప్పితే వేరేదేం లేదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆమె రోజు పొద్దున్న లేస్తే మార్వాడీలను సపోర్ట్ చేయడానికి ఏంటంటే రీజన్, రాజాసింగ్ గారు ఏదైతే రిజిగ్నేషన్ ఇచ్చిరంటే అసెంబ్లీలో బీజేపీ నాకు ఏదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి గోషామేల్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసేసింది. దాంతో నేను మార్వాడీలకు ఇవాళ సపోర్ట్ చేసారే, నేను ఎమ్మెల్యేనే అయిపోతా, అసెంబ్లీకి వెళ్ళిపోతా అనే ఉద్దేశంలో ఉంది ఆమె. రాజాసింగ్ రాజీనామా చేయడు. ఆమె ఏవైతే ఆశలు ఉన్నాయో నడి ఆశలు అవుతాయి. కానీ ఇవాళ ఏదైతే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని గుర్తించకుండా ఆమె మార్వాడీలకు సపోర్ట్ చేస్తే చేసుకొనియండి. రేపు హైదరాబాద్ పార్లమెంట్లో తెలుగు వాళ్ళు ఓటేయొద్దా? మరి ఆమెకి మార్వాడీలో ఓట్లతోనే సరిపోతుందంటే చెప్పండి, పర్లేదమ్మా, మీరు మార్వాడీలో ఓట్లే అడగండి, మార్వాడీలతోనే పనులు చేసుకోండి. అంతే తప్పితే ఇంకా దాని గురించి మాట్లాడే అవసరం లేదు మాకు. ఇంకా సమర్థిస్తున్నారా? నా పార్టీ గురించి నేను ఏకభవిస్తా, కానీ ఆమె పార్టీ లైన్ దాటి మార్వాడీల గురించి మాట్లాడడము ఆమె స్థాయి కాదు, స్థాయి దాటిన్నది. ఆమె ఏం బాధ్యత నిర్వహించిందని ఇవాళ ఆమె ఆ స్థాయిలో మాట్లాడుతుంది. మార్వాడీలకు నేను అండుకుంటా అని రాజాసింగ్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం తప్పితే వేరే పనేం లేదు మాధవీలతకి. ఓన్లీ ప్యూర్లీ రోజు పొద్దున లేస్తే రాజాసింగ్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే మాధవీలత తప్పితే వేరేది ఏం లేదు. ఆమె పేరు ఆమెకి అస్తిత్వం లేదు. ఆమె అస్తిత్వం మార్వాడీలకు ఏదైతే సపోర్ట్ చేస్తున్నానో ఒక ఐటమ్ చేస్తుందో ఆమె,
ఆ ఐటమ్ తప్పు. రాజాసింగ్ పేరు మీద పబ్బం కట్టుకోవడం తప్పితే వేరే పనేం లేదు ఆమెకి. రాజకీయం కోసం చేస్తున్నారు. అంతే, పొలిటికల్ మైలేజ్ తప్పితే వేరేది ఏం లేదు ఆమెకి. మరి ఆమె హాస్పిటల్లో ఎంతమందికి సేవ చేసింది ఆమె, తెలుగు వాళ్ళకి మార్వాడోళ్ళు ఎంతమంది హెల్ప్ చేసింది ఆమె. మరి ఆమె ఇప్పుడు రాజకీయాలకు రాకముందు ఆమె మన హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఏం అవేర్నెస్, ఆమె హాస్పిటల్లో ఉంది, ఆమె అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి హెల్త్ ప్రోగ్రాంలు చేసింది ఆమె. ఇవాళ ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి, ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులతో కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంలో ఉంటే ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలో సంబంధించి ఏదైతే మన ఎంపీ టికెట్లు అయినాయో కార్పొరేట్గా నేను కూడా ఒక కార్పొరేట్ వ్యవస్థలో హైదరాబాద్ పార్లమెంట్లో అయితే ఆల్ ఓవర్ ఇండియా నేను షైన్ అయిపోతా, సూపర్ షైన్ అయిపోతా అనే ఉద్దేశం తప్పితే వేరేదేం లేదు. కొట్లాడుతున్నాము అంతా బార్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఆమె ఎక్కడ పోరాడింది, ఎక్కడ జైలుకి పోయింది, ఏం పోయింది. రోజు పబ్బం గడుపుకోవడానికి ఆమెకు పనేం లేదు. పబ్బం గడుపుకోవడానికి, మైలేజ్ తీసుకోవడానికి, ప్రజలలో ఉండడానికి ఒక న్యూస్. అమ్మ షోలాపూర్లో 10,000 20,000 ఖర్చుల నిమిత్తం అడిగినావా లేదా, కన్ఫర్మ్ చేయి. మరి నువ్వు ఎస్సా కాదా అనేది నీ ఆన్సర్తోనే వెతుకుతున్నా నేను. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇంకో అంశము, గో బ్యాక్ అనే విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మా అస్తిత్వాన్ని దెబ్బ కొట్టడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గో బ్యాక్ అంటాము. ఇక్కడ ఆంధ్రోళ్ళని తరిమి కొట్టిన వాళ్ళము. ఇవాళ ఆంధ్రోళ్ళని తరిమి కొట్టడానికి రీజన్ ఏంది, ఇక్కడ మన నీళ్లు నిధులు నియామకాల గురించి వాళ్ళు మన గండి కొట్టినారు. నీళ్లు నిధులు నియామకాలను సాధించుకున్నాం, కానీ ఇవాళ వ్యాపారాలను సాధించుకోవాలంటే ఇవాళ మళ్ళీ ఇంకో ఉద్యమానికి రెడీ అవుతున్నాము. ఆ ఉద్యమానికి రెడీ అవ్వడానికి అందరు రెడీ అవ్వండి. ఇవాళ నుంచి ఏదైతుందో మీరు ఒక తెలుగు వ్యాపారస్తుని దగ్గర సామాను కొని మీ నిజాయితీ నిరూపించుకోవాలని నా విజ్ఞప్తి. మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారే వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నారు కదా, మీరేం వ్యతిరేకంగా మాట్లాడారు? ఇప్పుడు బండి సంజయ్ గారు మద్దతు తెలుపుతున్నారంటే అది ఆయన కేంద్ర మంత్రి హోదాలో మద్దతు తెలుపుతున్నారేమో. మరి ఇక్కడ అదే కరీంనగర్ పార్లమెంట్లో సంబంధించి బండి సంజయ్ గారికి మార్వాడీసే అవసరము, తెలుగు వాళ్ళు అవసరం లేదని అన్నట్టుందా ఆయన ధోరణి? మరి మీరే చెప్పాలి. అది ఈ సమస్యని ఆయన నిలబడి పరిష్కరిస్తే బాగుంటుంది. ఒక మంత్రిగా ఉండి ఆయన నిలబడి పరిష్కరిస్తే బాగుంటుంది. కానీ ఒక వర్గానికి సంబంధించి మీరు డైలాగ్ వేసేసి ఇంకో వర్గాన్ని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. బండి సంజయ్ గారు అన్యాయం అంటే మీరు సెక్టర్ చెప్పండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. మీరు చెప్పండి నేను ఆన్సర్ ఇస్తాను. షాప్లలో ఏ షాప్ అంటారు? ఏ షాప్? హోల్సేల్ షాప్లో ఏంది? హోల్సేల్లో ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. కిరాణా షాప్లో హోల్సేల్లో ఉన్నారు. వాళ్ళు సంబంధించి ఏదైతుందో వాళ్ళు కిరాణా హోల్సేల్ అనుకోండి, బేగం బజార్లో ఉంది. నాణ్యత లోపం ఉన్న వస్తువులను మిక్స్ చేసి మార్కెట్లో 10 రూపాయలు తక్కువకి 20 రూపాయలు తక్కువకి వెళ్ళి 10 kgs తీసుకున్నారంటే 200 రూపీస్ తక్కువకి వస్తుందని రీటైలర్ ఆశపడి వాళ్ళ దగ్గర కొంటారు. అదే నాణ్యతమైన షాప్లోకి వెళ్తే 200 తక్కువ వస్తుంది కదా అనే విషయంలో 200 ఎక్కువ పెట్టాలి, ఎందుకు నాకు 200 సేవ్ అవుతుంది కదా ఉద్దేశంలో అక్కడ ఇది మొదలవుతుంది. అది చినికి వానగా మారి అలా తుఫాన్గా మారబోతుంది. ఇది ఓకే. నా పేరు ఉప్పల విజయ్, బీజేపీ.